తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఇచ్చిన హామీలను 100 రోజుల్లో అమలు చేయకపోతే 2024 మార్చి 17 తర్వాత సీఎం రేవంత్ రెడ్డికి గట్టి సమాధానం చెబుతామని అన్నారు. కూకట్పల్లి అసెంబ్లీ నియోజకవర్గ పార్టీ కార్యకర్తలతో జరిగిన సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. హైదరాబాద్లో జరిగిన అభివృద్ధి చూసి బీఆర్ఎస్ కు పట్టం కట్టారని కేటీఆర్ చెప్పారు. గడిచిన 10 ఏళ్లలో కరెంటు పోలేదని, కానీ ఇప్పుడు కాంగ్రెస్ రాగానే 60 రోజుల్లో కరెంటు కష్టాలు మొదలయ్యాయని, హైదరాబాద్ గల్లీల్లోకి వాటర్ ట్యాంకర్లు వస్తున్నాయని అన్నారు. చీకటి ఉంటేనే వెలుతురు తెలుస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ హామీలను గుర్తు చేయాల్సిన బాధ్యత తమ పార్టీపై ఉందన్నారు కేటీఆర్. గ్యారంటీలు అమలు చేస్తానని చెప్పి గ్యారంటీల మీద ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఇద్దరు సంతకాలు పెట్టిన గ్యారంటీ కార్డులు భద్రంగా ఉన్నాయి. ఏం చెప్పిన నాడు మహాలక్ష్మి అనే కార్యక్రమం తెస్తున్నాం. నెలకు ప్రతి మహిళకు 2500 రూపాయలు జమ చేస్తామన్నారు. కోడన్లకు 2500, అత్తలుంటే 4000 రూపాయల పెన్షన్ కూడా ఇంటింటికి ఇస్తామని చెప్పినరా లేదా? మీకు వచ్చినాయి కార్డులు, గ్యారంటీ కార్డులు? పైసలు రాలేదు, గ్యారంటీ కార్డులు వచ్చినాయి అంటున్నా. అందుకే ఇవాళ రాష్ట్రంలో 1,57,00,000 మంది ఆడబిడ్డలు, 18 ఏళ్లు నిండిన ఆడబిడ్డలందరూ ఎదురు చూస్తా ఉన్నారు. ఎప్పుడు చాలు అవుతుంది మహాలక్ష్మి పథకం 100 రోజుల్లో, ఎప్పుడు 2500 రూపాయలు మా ఖాతాల్లో వేస్తారని చెప్పి ఆడబిడ్డలందరూ ఎదురు చూస్తా ఉన్నారు. అందుకే నేను విమర్శ చేస్తలేను, ప్రభుత్వానికి గుర్తు చేస్తా ఉన్నా. ఎందుకంటే మార్చి 17 నాడు 100 రోజులు నిండుతాయి ప్రభుత్వానికి. 100 రోజుల్లో మీరు ఇస్తానన్న హామీలు నిలబెట్టుకోండి. ఆ తర్వాత మీరు ఇంకా చాలా చెప్పినారు. 100 రోజుల్లోనేమో 6 గ్యారంటీలు, మిగతా 5 సంవత్సరాల్లో 420 హామీలు, పెద్ద పెద్ద హామీలు ఇచ్చినారు. ఇంటింటికి ఆ 420 హామీల పుస్తకాన్ని ఇంటింటికి పంపిస్తాం. ఈ ప్రభుత్వాన్ని ఇంతకుముందు కృష్ణారావు గారు చెప్పినట్టు మంచి ఓపికగా ఎదురు చూస్తాం. మేము కూడా, మాకేం తొందర లేదు. 10 ఏళ్లు మీరు అవకాశం ఇచ్చినారు, అధికారం ఇచ్చినారు. తప్పకుండా మీ ఆలోచనకు అనుగుణంగా పనిచేసే ప్రయత్నం చేసినాం. కొన్ని చిన్న చిన్న పొరపాట్లు జరిగి ఉండొచ్చు, వాటిని కూడా భవిష్యత్తులో తప్పకుండా సవరించుకుంటాం. మళ్ళీ ఒకసారి తిరిగి మీ మనసు గెలుచుకునే ప్రయత్నం గ్రామీణ ప్రాంతాల్లో కూడా, హైదరాబాద్తో సహా గ్రామీణ ప్రాంతాల్లో కూడా తిరిగి మళ్ళీ గులాబీ జెండా ఎగిరే విధంగా పనిచేసుకుంటూ ముందుకు పోతాం. 6 గ్యారంటీలు అమలు చేస్తానని చెప్పి గ్యారంటీల మీద ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఇద్దరు సంతకాలు పెట్టిన గ్యారంటీ కార్డులు భద్రంగా ఉన్నాయి. ఏం చెప్పిన నాడు మహాలక్ష్మి అనే కార్యక్రమం తెస్తున్నాం. నెలకు ప్రతి మహిళకు 2500 రూపాయలు జమ చేస్తామన్నారు. కోడన్లకు 2500, అత్తలుంటే 4000 రూపాయల పెన్షన్ కూడా ఇంటింటికి ఇస్తామని చెప్పినరా లేదా? మీకు వచ్చినాయి కార్డులు, గ్యారంటీ కార్డులు? పైసలు రాలేదు, గ్యారంటీ కార్డులు వచ్చినాయి అంటున్నా. అందుకే ఇవాళ రాష్ట్రంలో 1,57,00,000 మంది ఆడబిడ్డలు, 18 ఏళ్లు నిండిన ఆడబిడ్డలందరూ ఎదురు చూస్తా ఉన్నారు. ఎప్పుడు చాలు అవుతుంది మహాలక్ష్మి పథకం 100 రోజుల్లో, ఎప్పుడు 2500 రూపాయలు మా ఖాతాల్లో వేస్తారని చెప్పి ఆడబిడ్డలందరూ ఎదురు చూస్తా ఉన్నారు. అందుకే నేను విమర్శ చేస్తలేను, ప్రభుత్వానికి గుర్తు చేస్తా ఉన్నా. ఎందుకంటే మార్చి 17 నాడు 100 రోజులు నిండుతాయి ప్రభుత్వానికి. 100 రోజుల్లో మీరు ఇస్తానన్న హామీలు నిలబెట్టుకోండి. ఆ తర్వాత మీరు ఇంకా చాలా చెప్పినారు. 100 రోజుల్లోనేమో 6. దేశంలోనే అత్యంత సంస్కారహీనమైన సీఎం రేవంత్ రెడ్డి అని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీకి బుద్ధి చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర కాంగ్రెస్ నేతలు నోరు తెరిస్తే అబద్దమేనని, అసెంబ్లీలోనూ అబద్దాలే, ఆదిలాబాద్లోనూ అబద్దాలేనని అన్నారు. ఆదిలాబాద్ జిల్లాకు 4 మెడికల్ కాలేజీలు ఇచ్చింది బీఆర్ఎస్ఏనని గుర్తు చేశారు. కాంగ్రెస్ తెచ్చిన మార్పు సున్నా అని హరీష్ రావు ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ నేతలకు తిట్ల పురాణం తప్ప చేసిందేమీ లేదని, ఇదేనా కాంగ్రెస్ పార్టీ తెచ్చిన మార్పు అని హరీష్ రావు ప్రశ్నించారు. రాష్ట్రంలో తిరోగమనం మొదలైందని, కాంగ్రెస్ బీజేపీ మిలాఖత్ అయ్యాయని చెప్పారు. అదానితో కాంగ్రెస్ పార్టీ ఒప్పందాలు చేసుకుందని ఆరోపించారు మాజీ మంత్రి హరీష్ రావు. దగ్గరనే ఉందంటే రాహుల్ గాంధీ అంటాడు. మరి ఆ అదానిని 10 ఏళ్లు మన రాష్ట్రంలో అడుగుపెట్టనియంది కేసీఆర్, కానీ వచ్చి రాగానే అలై బలై చేసుకున్నది మాత్రం రేవంత్ రెడ్డి గారు. అంటే ఇప్పుడు ఇవాళ ఎవరితో కుమ్మక్కైందో ఇవాళ రాష్ట్ర ప్రజలకు అర్థమైతలేదా? ఆనాడు మనం దాసోజు శ్రవణ్ గారిని, తాటి వెంకటేశ్వర గారికి స్వాగతం, రాయందరన్న కొద్దిగా వెనక కూర్చోబెట్టి కూర్చో. ఆ రోజు మనం 2 ఎమ్మెల్సీలను గవర్నర్ కోటా కింద నామినేట్ చేసినాం. ఎరుకల జాతికి చెందినటువంటి మాజీ శాసనసభ్యులు సత్యనారాయణ గారు
అద్భుతమైనటువంటి విశ్లేషకుడు, ఉద్యమకారుడైనటువంటి దాసోజు శ్రవణ్ను నామినేట్ చేస్తే వీళ్ళు రాజకీయ పార్టీల వాళ్ళకి చెందిన వాళ్ళు అని గవర్నర్ గారేమో రిజెక్ట్ చేసింది. మరి ఏకంగా ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడైనటువంటి కోదండరాంను ఫైల్ పంపుతేనేమో సంతకం పెట్టి గవర్నర్ గారు ఆమోదించింది. అంటే ఎవరు ఇప్పుడు బీజేపీతో కుమ్మక్కైనట్టు? ఆనాడేమో బీఆర్ఎస్ పార్టీ పంపిస్తేనేమో మీరు రిజెక్ట్ చేస్తారు, కాంగ్రెస్ పార్టీ పంపగానే 2 రోజుల్లోనే గవర్నర్ గారు ఇలా ఆమోదించింది. అదానితోని మీరు దోస్తాన్లు చేస్తారు. అసలు బీజేపీని నిలువరించింది ఎవరు, ఓడించింది ఎవరు? బండి సంజయ్ని మొన్నటి ఎన్నికల్లో ఓడగొట్టింది బీఆర్ఎస్ పార్టీ. అరవింద్ను మొన్నటి ఎన్నికల్లో ఓటమి చూపించింది బీఆర్ఎస్ పార్టీ. ఈటల రాజేందర్ గారిని, రఘునందన్ రావు గారిని, బాబురావు గారిని, బీజేపీ నాయకులను ఓడించింది బీఆర్ఎస్ పార్టీ. మీరెక్కడ ఓడించిండ్రు? ఇలా కుమ్మక్కైంది మీరు. కానీ ఏమైనా దొంగతనం చేసినటువంటి దొంగ అని వచ్చినట్టు ఇవాళ ఈ కాంగ్రెస్ వాళ్ళు దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేసింది. ఇలా బీజేపీ నిలువరించగలిగింది, బీజేపీతో పోటీ పడగలిగేది ఇవాళ బీఆర్ఎస్ పార్టీ. అదానితో దోస్తాన మీరు, ఎమ్మెల్సీల విషయంలో దోస్తాన మీది. మీరు మా గురించి మాట్లాడే ప్రయత్నం చేసినారు. అంటే ఇవాళ ఏంటంటే ప్రతి దాంట్లో అబద్ధాలే. వాళ్ళు ఒక్క విషయంలోనైనా నిజం చెప్పిందా అంటే ఏ విషయంలో కూడా నిజం చెప్పరు. చివరికి మన అప్పుల విషయంలో అసెంబ్లీలో అబద్ధాలు ఆడిండ్రు, పోయి నిన్న ఆదిలాబాద్లో అబద్ధాలే మాట్లాడుతుండ్రు ముఖ్యమంత్రి గారు. యాక్చువల్ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న అప్పు 3,87,000 కోట్లు, అది మార్చి 31 దాకా కలుపుకొని. కానీ వీళ్ళు ఏమని చెప్తారు? 7 లక్షల కోట్లు అనేటువంటి అబద్ధాలను దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ లేనిది. జగిత్యాలలోని కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో బీఆర్ఎస్ నాయకులు దర్శించుకున్నారు. మాజీ మంత్రి మల్లారెడ్డి, చొప్పదండి ఎమ్మెల్యే రవిశంకర్ ఆంజనేయ స్వామికి మొక్కులు చెల్లించుకున్నారు. కాంగ్రెస్ 50 రోజుల పాలనలో 50 రకాల వేషాలు వేసిందని మేడ్చల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి అన్నారు. బీఆర్ఎస్ పాలనలో కొండగట్టు అభివృద్ధి జరిగినట్లుగా గుర్తు చేశారు. మన ఎంపీ ఎలక్షన్ల ప్రచారానికి వచ్చిన ఏది ఏమైనా మన మాజీ సీఎం కేసీఆర్ గారు వచ్చినాకనే తెలంగాణ దేవాలయాలు కూడా అభివృద్ధి చెందినాయి. గత ప్రభుత్వాలు ఉండే చాలా ప్రభుత్వాలు వచ్చినాయి పోయినాయి, కానీ కొండగట్టు ఆంజనేయ స్వామిని ఎవరు కూడా పట్టించుకోలే. 100 కోట్లు కూడా రిలీజ్ చేసి అన్నీ కూడా కోనేరు కానీ ఇవన్నీ కూడా మళ్ళీ కూడా జరిగినాయి. ఇంకా 500 కోట్లు కూడా రిలీజ్ చేసిండు. ఉన్న ప్రభుత్వానికి కూడా ఆ ఫండ్స్ కూడా రిలీజ్ చేసి పెద్ద ఎత్తున ఇది చాలా పుణ్యక్షేత్రం, పెద్ద క్షేత్రం. మన తెలంగాణలోనే కాదు భారతదేశంలోనే పెద్ద కొండగట్టు ఆంజనేయ స్వామి అంటే మంచి పేరు ఉంది. కాబట్టి దీన్ని ఇంకా బాగా అభివృద్ధి చేయవలసిన అవసరం ఉంది. అందరికి కూడా నమస్కారం. సార్ ఈ మధ్య ఇప్పుడు వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లల్లో 16కు 16 మా ఎంపీ బీఆర్ఎస్ పార్టీ గెలవాలని కోరుతున్నారు. కాంగ్రెస్ పాలన ఎట్లా ఉంది సార్? కాంగ్రెస్ పాలన ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే, అది అందరికీ తెలుసు. ఎందుకంటే అది ఉన్నా లేనట్టే. 56 ఏళ్ళు కూడా వాళ్ళు దేశాన్ని, మన తెలంగాణను కూడా పరిపాలించారు. ఎప్పుడు కూడా వాళ్ళు న్యాయం చెయ్యరు కూడా. ప్రజలకు కూడా తెలుసు. తొందరలో ఇప్పుడు 50 రోజులలో 50 వేషాలు అయినాయి. ముందు కూడా ఏం జరగదు, అది అందరికీ తెలిసిన విషయమే. సంగారెడ్డి ఆందోళన నియోజకవర్గంలో మంత్రి దామోదర రాజనరసింహ పర్యటించారు. ఆందోళనలో నూతనంగా నిర్మించే 150 పడకల ఆసుపత్రి, నర్సింగ్ కాలేజ్, హాస్టల్ నిర్మాణం కోసం స్థల పరిశీలన చేశారు మంత్రి దామోదర రాజనరసింహ. అనంతరం ఆందోళన పాలిటెక్నిక్ కళాశాలని ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలు తెలుసుకుని వెంటనే పరిష్కారం చేయాలని అధికారులను ఆదేశించారు. రానున్న ఎన్నికల్లో అవినీతి ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు పనిచేస్తామని బీజేపీ నాయకులు వెల్లడించారు. తిరుపతిలోని శ్రీకాళహస్తి బీజేపీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్, బీజేపీ సీనియర్ నాయకుడు భానుప్రకాష్ పాల్గొన్నారు. వైసీపీ ప్రభుత్వంలో అవినీతి ఎక్కువైందని నాయకులు విమర్శించారు. పార్లమెంట్ ఎన్నికల సన్నాయత్తం, ఇటు అసెంబ్లీకి కూడా సన్నాయత్తం దిశగా ఈరోజు పార్టీ ముందుకు పోతా ఉంది. వీటన్నిటి మీద అంటే మా కార్యకర్తలకి ఒక ట్రైనింగ్ లాగా ఏ రకంగా మనం ముందుకు పోవాలా, మరి దిశానిర్దేశం భారతీయ జనతా పార్టీ కేంద్ర పార్టీ, రాష్ట్ర పార్టీ ఏ రకమైన ఆదేశాలు జారీ చేసింది అన్న దాని మీద ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి సంబంధించి ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షులు చంద్రప్ప గారు,
అదేవిధంగా అధికార ప్రతినిధులు భానుప్రకాష్ రెడ్డి గారు, సామంత్ శ్రీను గారు, వరప్రసాద్ గారు, ఇంకా జిల్లా ఇన్ఛార్జీలు మన పార్థసారథి గారు, ఇంకా నాయకులందరూ కూడా ఇచ్చేయడం జరిగింది. ఏదైనా కానీ ఈ అవినీతి ప్రభుత్వాన్ని పారదోలే దిశగా, అదేవిధంగా రాష్ట్రంలో ఒక్కసారి కేంద్రంలో మరొకసారి అనేటువంటి నినాదంతో ఈరోజు భారతీయ జనతా పార్టీ ముందుకు పోతోందని చెప్పి తెలియజేసుకుంటూ, ఏదైనా కానీ ఈ అవినీతి అసమర్థ పనికిరాని ప్రభుత్వాన్ని పారదోలే దానికోసం భారతీయ జనతా పార్టీ సన్నాయత్తం అయిందని చెప్పి తెలియజేసుకుంటాం. ఈ రోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా సిద్ధం సిద్ధం అని చెప్పి బోర్డులు కనపడుతున్నాయి. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మిమ్మల్ని ఇంటికి పంపించేదానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మీరు ఎమ్మెల్యేలని మారుస్తున్నారు, సీట్లు మారుస్తున్నారు, ఎంపీ సీట్లు మారుస్తున్నారు, సర్వే అంటున్నారు. అసలు మీ మీద మీరు సర్వే నిర్వహించుకున్నారని చెప్పి భారతీయ జనతా పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తోంది. ఈరోజు ఎమ్మెల్యేల మార్క్ షీటు పాస్ మార్కులు రాలేదని మార్చారే, మీ మీద మీరు సర్వే కానీ చేసుకుంటే తెలుసుంటుంది. మీకు కూడా పాస్ మార్కులు పడే అవకాశం లేదు. ఆంధ్రప్రదేశ్ లో ఖచ్చితంగా ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. అంతేకాకుండా భారతీయ జనతా పార్టీ ఈ రోజు ఒక బలమైన శక్తిగా ఆంధ్రప్రదేశ్ లో ఎదుగుతా ఉంది. ఇప్పటికే 25 పార్లమెంట్ ఎన్నికల కార్యాలయాల్ని మేము మొదలు పెట్టుకోవడం జరిగింది. 175 అసెంబ్లీ ఎన్నికల కార్యాలయాలను కూడా మొదలు పెట్టబోతున్నాం. మొత్తం 175 అసెంబ్లీల్లో నిన్నటి నుంచి అన్ని అసెంబ్లీల్లో బూత్ స్థాయి సమావేశాలు, అదే అంతేకాకుండా ఎన్నికల కమిటీతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించుకుంటూ ముందుకు పోతున్నాం. సంస్థాగతంగా భారతీయ జనతా పార్టీని బలోపేతం చేస్తూ ఆంధ్రప్రదేశ్ లో కూడా కమల వికాసానికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ ప్రణాళికలతో ముందుకు పోతోంది. మాకైతే గట్టి విశ్వాసం, నమ్మకం ఉంది. నరేంద్ర మోడీ గారి అభివృద్ధి నినాదం ఆంధ్రప్రదేశ్ లో కూడా పనిచేస్తుంది. ఈరోజు ప్రకాశం జిల్లా పొదిలిలో జైహో బీసీ సదస్సు జరిగింది. ఈ సభకు ముఖ్య అతిథులుగా ఒంగోలు పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు నూకసాని బాలాజీ, మార్కాపురం మాజీ శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి హాజరయ్యారు. ఎన్టీఆర్ టీడీపీ పార్టీని స్థాపించింది బడుగు బలహీన వర్గాల కోసమని వారు అన్నారు. ఇప్పటికీ చంద్రబాబు బీసీల అభ్యున్నతి కోసం పనిచేస్తున్నారని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం బీసీలను అన్ని రకాలుగా అణిచివేస్తుందని దుయ్యబట్టారు. వచ్చే ఎన్నికల్లో మార్కాపురం నియోజకవర్గ బీసీలంతా ఏకమై టీడీపీ పార్టీని గెలిపించాలని పిలుపునిచ్చారు. బ్రహ్మాండంగా ఉండేది, అందరికి మంచి పేరు ఉండేది. మీ నాయకులు అందరూ కలిసి బాగా చేసి పనులు మనకు రోజు ఈ ఒక్కరోజు నాకు పిలిస్తే ఆరోగ్యం బాగలేకపోయినప్పటికీ సరే కార్యక్రమం వెళ్దాం, ఎక్కడ బీసీ సదస్సులు ఉన్నా జరిగిన వెళ్ళాలని ఒక నిర్ణయంలో ఉన్నా. బిజీ షెడ్యూల్ అయినా కూడా సదస్సు జరగడం అదే ఫస్ట్ టైం. అంటే అంత గొప్పగా జనం తరలి వస్తున్నారు. కారణం ఈ 5 సంవత్సరాల్లో 4 సంవత్సరాలు జరిగిపోయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బలహీన వర్గాలకి మేమంతా వెన్నుదన్నుగా ఉన్నాం. బలహీన వర్గాల సంక్షేమం మాలోని, బలహీన వర్గాలకి ఏదైనా చేసేమంటే మేలు మేమే చేసాం. రాజకీయంగా కానీ ఇంకొక రకంగా మరి 50 కార్పొరేషన్లు పెట్టాం, సీట్లు ఇచ్చాము, ఎమ్మెల్సీలు ఇచ్చామని చెప్పుకుంటున్న పరిస్థితుల్లో ఇవాళ చంద్రబాబు నాయుడు గారి 2014-19 మధ్య అనేకమైన ఆర్థిక సమస్యలు ఉన్నా, విడగొట్టబడిన ఆంధ్రప్రదేశ్ అశాస్త్ర విడగొట్టబడిన లోటుబడ్జెట్లో ఉన్న, కేంద్రం నుంచి సరైన సహకారం లేకపోయినా ఆయనకు ఉన్నట్టు మేధస్సుతో విషయంతో ఈ రాష్ట్రానికి అభివృద్ధిని చూస్తూనే బలహీన వర్గాల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు చేయడం కూడా జరిగింది. చంద్రబాబు నాయుడు ఏదైతే బలహీన వర్గాలకు సంక్షేమ కార్యక్రమం చేసో ఆ కార్యక్రమాలను జగన్మోహన్ రెడ్డి గారు బలహీన వర్గాలకు బీసీకి పేరు పెట్టింది మేమే, బలహీన వర్గాలు బొడ్డు కోసింది మేమే, మా ఇంట్లోనే బలహీన వర్గాలు పుట్టారు, ఇక్కడే పేరు పెంచుకున్నారని చెప్పేటువంటి ఒరవడికి ఏదైతే ఉందో దానికి భిన్నంగా చంద్రబాబు చేసిన పథకాలన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు రద్దు చేసే సందర్భం. 56 రాష్ట్రాలు పెడితే 56 పైసలు కూడా ఇచ్చిన దిక్కు లేదు. ఎమ్మెల్సీలు ఇచ్చారంటున్నావు, ఓకే ఇచ్చాం, మీకు కాదనడం లేదు. మీరేమంటున్నారు? ఎమ్మెల్సీని లోకేష్ బాబు గారు ఎమ్మెల్సీగా ఇచ్చి మంత్రిగా అయితే దొడ్డిదారికి వచ్చినటువంటి లోకేష్ బాబు చూస్తున్నప్పుడు మా బీసీకి ఇచ్చేది దొడ్డిదారి పదవి. మీ భాషలో లోకేష్ బాబుకి ఇచ్చిన ఎమ్మెల్సీ దొడ్డిదారి పదవి. మీరు 11 మంది ఎమ్మెల్సీలు బీసీలకు ఇచ్చాము, బీసీలు కొట్టేస్తున్నాం, వాళ్ళు ఉద్ధరించామని చెబుతున్నారు కదా. మరి మీ భాషలో మాట్లాడితే బీసీలకు ఇచ్చింది దొడ్డిదారి పదవి అంటే బలహీన వర్గాలకు ఇచ్చేది దొడ్డిదారి పదవి మీ భాష ఒకసారి చెప్పాలి.
అనంతపురంలోని రాప్తాడులో సక్షం కంటి వైద్యశాల సహకారంతో బీజేపీ రాప్తాడు కన్వీనర్ కాటమయ్య ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఉచిత వైద్య సేవలను ప్రజలు ఉపయోగించుకున్నారు. ఈ కార్యక్రమానికి బీజేపీ నాయకులు హాజరయ్యారు. మా అసెంబ్లీలో అనేక కార్యక్రమాలు చేస్తూ పేద ప్రజలకు ఏవైతే సేవ కార్యక్రమాలు చేస్తూ రాప్తాడు అసెంబ్లీలో ముందుకు పోతూ ప్రజలకు ఉపయోగపడే విధంగా కార్యక్రమాలు నిర్వహిస్తాను. అదేవిధంగా రానున్న రోజుల్లో రాజకీయ లబ్ధి కోసం కాకుండా ప్రజలకు సేవ చేయాలన్న మనస్తత్వంతో ఈ సేవ కార్యక్రమాలు చేస్తూ అనేక కార్యక్రమాలు పేద ప్రజలకైతేమే సేవ కార్యక్రమం, వికలాంగుల గుడ్డల పంచే, బ్రెడ్ పాలు పంచే కార్యక్రమాలు అయితే అనేక కార్యక్రమాలు చేసుకుంటూ ఏ కష్టం వచ్చినా కూడా కరోనా టైం అయితే ఇంకొక టైం అయితే ముందుకుంటూ సేవ కార్యక్రమం చేస్తూ అదేవిధంగా ముందుకు కొనసాగుతూ ఉన్నా. రాజకీయ లబ్ధి కోసం ప్రజలు సేవ చేయాలని దృక్పథంతో ముందుకు పోతున్నదే కానీ రాజకీయ లబ్ధి కోసం అయితే కాదు. సక్షం అనే సంస్థ దివ్యాంగుల కోసం పనిచేస్తుంది. సక్షం అనే సంస్థ ద్వారా అనంతపురంలో దాదాపు 10,000 మందికి ఉచిత కంటి వైద్య శిబిరం ద్వారా 10,000 మందికి ఆపరేషన్లు చేశాము. అలాగే కృష్ణమరెడ్డిపల్లి కాటమయ్య గారి సహకారంతో గత సంవత్సరం నుంచి 2 క్యాంపులు నిర్వహణ చేశాం. దాదాపు ఆయన ఒక 100 మందికి ఉచితంగా ₹1 కూడా డబ్బులు లేకుండా కాటమయ్య గారి సహకారంతో ఉచిత మెగా కంటి వైద్య శిబిరం నిర్వహిస్తూ వారికి అవసరమైన సదుపాయాలన్నీ కల్పిస్తూ ఆయన నిరంతరం కూడా కాటమయ్య గారు ప్రజలకు ఏదో ఒక మంచి చేయాలనే తపనతో అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. ఈరోజు రాప్తాడు మండలంలో దాదాపు 20 గ్రామాల నుంచి రావడం జరిగింది. ఈ కార్యక్రమానికి 100 నుండి 120 మంది రావడం జరిగింది. ఒక 45 మంది ఈరోజు కంటి ఆపరేషన్లకు సెలెక్ట్ అయ్యారు. అయితే బయట ప్రజలు ఏమి మాట్లాడినప్పటికీ కూడా కాటమయ్య అన్న నిస్వార్థంతో ఆయన ప్రజలకి ఏదో ఒక మంచి చేయాలన్న ఒక ఆశతో ఆయన చేస్తున్నాడు. అంతే తప్ప పార్టీలకు అతీతంగా అందరినీ కలుపుకొని పోయే వ్యక్తి మన కాటమయ్య అన్న గారు. సార్ ఈరోజు ఐ క్యాంప్కి దాదాపు 120 మెంబర్స్ రావడం జరిగింది. దాంట్లో ఒక 40 మెంబర్స్కి ఆపరేషన్ సెలెక్ట్ కావడం జరిగింది సార్. ఈరోజే వీళ్ళకి పుష్పీర్ ఐ హాస్పిటల్కి తీసుకొని పోయి అక్కడ ఆపరేషన్ చేసి మళ్ళీ తిరిగా ఇక్కడ వదలడం జరుగుతుంది. తీసుకోవడం అక్కడ అకామిడేషన్ కానీ రోజులు అంతా ఫ్రీగానే ఉంటుంది సార్. విశాఖ జిల్లాకు సంబంధించి ఈ యొక్క హిందూపూర్ పార్లమెంటు సంబంధించి రాప్తాడు నియోజకవర్గంలో సక్షం సంస్థ ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకుడు కాటమయ్య గారి ఆధ్వర్యంలో ఈ యొక్క ఉచిత నేత్ర వైద్య పరీక్షలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఇక్కడ జరుపుతున్నాం. సక్షం సంస్థ గత 10 సంవత్సరాలుగా ఈ యొక్క జిల్లాలో ప్రతి నెల 4 క్యాంపులు నిర్వహిస్తుంది. ఇప్పటిదాకా 10,000 ఆపరేషన్లు కంటి చూపు సరిగా లేనటువంటి వారికి ఆపరేషన్లు ద్వారా నయం చేయించి వారికి చూపు ప్రసాదించడం జరిగింది. మరి ఇలాంటి కార్యక్రమాలు సక్షం ఆధ్వర్యంలో మరిన్ని కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులకు ఇక్కడ మొత్తం టీం సభ్యులందరికీ కూడా పార్టీ తరఫున హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు రాజకీయాలకు అతీతంగా ఈ యొక్క నియోజకవర్గాల్లో జరపాలని చెప్పి పేద ప్రజలు దీన్ని సద్వినియోగపరచుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. హిందూపూర్ పార్లమెంట్లోని రాప్తాడు నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ రాప్తాడు కో కన్వీనర్ గారి ఆధ్వర్యంలో ఈ సక్షం వారి యొక్క సహకారంతో ఈ హెల్త్ క్యాంపు ఇక్కడ జరపడం జరుగుతోంది. ఇందు మూలంగా చాలామంది ఈ గ్రామీణ ప్రాంతాల వారికి ఏదైతే ఇబ్బంది పడుతూ ఉంటారో ఆరోగ్య పరిస్థితులతో ఇబ్బంది పడుతూ ఉంటారో ప్రతి ఒక్కరికి కూడా ఈ కార్యక్రమం చాలా ఉపయోగపడుతుందని, ఇలాంటి కార్యక్రమాలు రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఇంకా ఎన్నో నిర్వహించాలని మనస్ఫూర్తిగా. రాత్రి సమయంలో ఇంటికి వచ్చి చంపడం దారుణమని రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు నాగేశ్వర్ ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖ కేజీహెచ్ మార్చరీ వద్ద తహసీల్దార్ కుటుంబ సభ్యులను నాగేశ్వర్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రెవెన్యూ ఉద్యోగులకు రక్షణ కావాలని, ప్రభుత్వం తమకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. బాధితులకు న్యాయం చేయాలని నాగేశ్వర్ అధికారులను కోరారు.
వేములపల్లి మండల తహసీల్దార్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్గా పనిచేసిన రమణయ్య గారిని ల్యాండ్ మాఫియా అతి దారుణంగా కిరాతకంగా రాడ్లతోటి ఇంటికి వచ్చి వారిని లేపి చంపిన ఉదంతం అందరికీ తెలిసిందే. ఇక్కడ విశాఖపట్నంలో ల్యాండ్స్ ఏదైతే ఉందో ఆ ల్యాండ్స్కి విపరీతమైన రేటు పెరగడం వల్ల చేయకూడని రీతిలో చేయకూడని పనులు ఎంఆర్ఓ మీద చేయమని ఒక విపరీతమైన ఒత్తిడి తీసుకొచ్చి చేయలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు తహసీల్దార్ని ఈ విధంగా చంపడం అనేది వాళ్ళ దృష్టిలో ఒక మెసేజ్ పంపిద్దాము, ఈ ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఒక మెసేజ్ పంపిద్దాం, మేము మాఫియా చెప్పిన పనులు చేయకపోతే ఈ విధంగానే మర్డర్ చేస్తాం, ఈ విధంగానే కిరాతకంగా చంపుతాం, మీరు ఇంట్లో ఉంటే మేము వచ్చి చంపినప్పుడు మిమ్మల్ని ఎవరు కాపాడలేరు అనే ఒక మెసేజ్ ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వడానికి వారు చేసిన పన్నాగం కనిపిస్తుంది. మేము వెంటనే ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మాకు రక్షణ కల్పించాలా, మేము ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడటంలో ప్రముఖ పాత్ర వహిస్తాం, మా కంట్రోల్లోనే మా డిస్పోజల్లోనే మాకు ప్రభుత్వ భూములు ఉంటాయి కాబట్టి ఆ ప్రభుత్వ భూములకి కస్టోడియన్గా మేము ఉంటాం కాబట్టి ఆ ప్రభుత్వ భూముల్ని కాపాడే సందర్భంలో ఇలాంటి ల్యాండ్ మాఫియా బారిన మేము పడుతున్నాం, మా కుటుంబాలకు రక్షణ లేకుండా పోతుంది. అందుచేత మేము ప్రభుత్వాన్ని ఇమీడియట్గా మేము డిమాండ్ చేసేది ఏంటంటే వెంటనే వీరిని ఒక వారం రోజుల్లో ఈ ముద్దాయిల్ని పట్టుకోవాలా, మీరు వెరీ ప్లాన్డ్గా రాడ్స్ పట్టుకుని కాపు కాసి బయటికి ఎంఆర్ఓని తలుపు కొట్టిన తర్వాత వారు బయటికి వచ్చిన తర్వాత చంపారు కాబట్టి ఇది ప్లాన్ మర్డర్గా వస్తుంది. ఇది ఉద్రేకపూర్వకంగా అప్పటికప్పుడు చేసిన మర్డర్ కాదు, ఇది ఒక 4-5 రోజుల నుంచి ప్లాన్డ్గా చేయడం వల్ల తహసీల్దార్ని చంపడం జరిగింది. ఈవేళ తహసీల్దార్ అండ్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్గా రక్షణ లేకపోతే సామాన్య ప్రజలకు కానీ లేకపోతే కిందన పనిచేస్తున్న ఉద్యోగులకు కానీ రక్షణ లేకుండా పోతుంది. అందుచేత వెంటనే వీరిని ప్లాన్ మర్డర్గా 302 సెక్షన్ అట్రాక్ట్ అయ్యేలాగా వీరి మీద చట్టబద్ధమైన చర్యలు తీసుకుని వెంటనే ఎవరైతే దోషులు ఉన్నారో దోషుల్ని పట్టుకోవాలా, దోషుల్ని వాళ్ళ కేసు నిరూపించడానికి ప్రత్యేకమైన ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టాలా. ఎందుకంటే ఒక తహసీల్దార్ అండ్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ని చంపినప్పుడు దీన్ని మామూలు కేసుగా చూడకూడదు. ఈవేళ 10 లక్షల ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్లు అందరూ కూడా వాళ్ళకి ధైర్యం చేకూర్చాలని అంటే ఒక ప్రభుత్వ ఉద్యోగం మీద చెయ్యి వేస్తే ఇది ప్రభుత్వం మీద చెయ్యి వేసినట్టుగా భావించి ఇమీడియట్గా అతను పట్టుకుని ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ చేసి 6 మాసాల్లో అతనికి ఉరిశిక్ష వేసేలాగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం కరగపాడులో పులి సంచారం కలకలం రేపింది. రాత్రి సమయంలో పులి గాండ్రింపులతో గ్రామస్తులంతా వణికిపోతున్నారు. అడవి పందిపై పులి దాడి చేయడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా పంట పొలాల్లో పులి అడుగులు రైతులు గుర్తించారు. గ్రామస్తులు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి పులి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. భద్రాచలంలోని సీతారామచంద్ర స్వామిని బీఆర్ఎస్ నాయకులు దర్శించుకున్నారు. మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలకు ఆలయ అర్చకులు మంగళ వాయిద్యాలతో స్వాగతం పలికారు. ప్రధాన ఆలయంలో నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు వేద ఆశీర్వచనం అందించి శాలువాతో సత్కరించి స్వామివారి ప్రసాదాన్ని మాజీ మంత్రికి అందించారు. ఆలయ దర్శనం తర్వాత కార్యకర్తల సమావేశంలో హరీష్ రావు పాల్గొన్నారు. ప్రకారంగా లోపల మూర్తి ఏడుపుల్లో ఉంటారు, విమానంలో కూడా అదే మూర్తి ఉంటారు. ఆయన విమాన రామూర్తి అంటారు. ఇక్కడ చూసినా లోపల చూసినా తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శనివారం కావడంతో శ్రీవారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆలయంలో వివిధ మఠాలకు చెందిన పీఠాధిపతులు కూడా ప్రత్యేక పూజలు నిర్వహించారు. వ్యాసరాజు మఠం పీఠాధిపతి, సత్యానంద ఆశ్రమం పీఠాధిపతి, విశ్వగురు ఆశ్రమం పీఠాధిపతి, భువనేశ్వరి తీర్థ చిదానంద పీఠాధిపతి, కడప బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి స్వామివారిని దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో కేంద్ర సహాయక మంత్రి ఎల్ మురుగన్, ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి, సినీ నటుడు శివారెడ్డిలు స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
సార్ 1 సెకండ్.